నమస్తే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చాలా వరకు కూడా ధర్నాలు చూసాం, నిరసనలు చేశారు. చాలామంది బిడ్డలు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కూడా పాల్పడ్డటువంటి పరిస్థితి మనకు కనిపించింది. రీసెంట్గా ఆర్టీసీ ఉద్యోగి డ్రైవర్ శంకరన్న కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక అడుగు వేసి ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దాదాపు 32 డిమాండ్లకు సంబంధించి కూడా సానుకూలంగా స్పందించింది అనేది వినిపించింది. ఆ నేపథ్యంలోనే ఆర్టీసీ ఏదైతే దీక్ష కూర్చున్నారో ఆ దీక్షను విరమించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా జరిగి దాదాపు నెల 2 నెలలు కావస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మరి ఎట్లాంటి స్పందన లేదనేది వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఇవాళ భారీ ఎత్తున ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి బస్ భవన్ని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం దగ్గరికి మా ఏవైతే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి అనేక దఫలాలుగా వినతి పత్రాల ద్వారా ఇస్తూ ఉన్నాము, అయినా కూడా ఇప్పటివరకు స్పందన లేదు ప్రభుత్వం నుంచి అనే దాని మీద ఆర్టీసీ ఎండీకి సంబంధించి ఆఫీస్ను ముట్టడించినటువంటి ప్రయత్నాలు జరిగాయి. అక్కడే కూర్చొని నిరసనలు కూడా తెలిపినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ప్రభుత్వంలోకి విలీనం చేస్తామన్నటువంటి హామీ ఇప్పటివరకు ఎందుకు జరగట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతూ ఉందనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్ ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా జాయిన్ అవుతూ ఉన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు కమలాకర్ గారు. ఒక్కసారి వారు కాల్ చేద్దాం. కాల్ చేసి ఈ అంశానికి సంబంధించి వారి స్పందన ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హలో, రైట్. కమలాకర్ గారు, మీరు లైవ్లో ఉన్నారు. ఏంటన్నా ఇవాళ ఈ బస్ భవన్ దగ్గర కూడా రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ బెనిఫిట్స్ సంబంధించి ఏంటి ఇంతవరకు ఇవ్వలేనట్టుంది ప్రభుత్వం, ఏం చెప్తారు దీనికి? ప్రభుత్వం కాదు, ఆర్టీసీ మేనేజ్మెంట్ ఏదైతే రిటైర్మెంట్ ఉద్యోగస్తులను అందరినీ చిన్న చూపు చూడడము, 2015 నుంచి వాళ్ళ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇలా భారీ ఎత్తున దాదాపుగా 4 నుంచి 5 వేల మంది వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆర్టీసీ సమ్మె అప్పుడు కూడా మేము మేనేజ్మెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది మంత్రుల కమిటీ వాళ్ళు మీ ఎండి గారు దాని సమస్య పరిష్కారం చేస్తారు అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ రోజు. కానీ ఇప్పుడున్న మా మేనేజ్మెంట్ ఎండి గారితో సహా ఈడీలు, ఫైనాన్స్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మేము ఈ మధ్యలో పోయిన వారం మీటింగ్ అయింది, అంతకుముందు ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లలో కూడా జేఏసీ తరఫున మిగతా నాన్ జేఏసీలో ఉన్న సంఘాలు కూడా బాగా పెద్ద ఎత్తున మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. కానీ మేనేజ్మెంట్ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇచ్చే పరిస్థితి లేదు అనేది ఒకటి అది ఒక్కటే వర్షం తప్ప ఇంకా వేరే ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలి, ఎన్ని రోజులకి ఇస్తామనేది ఎక్కడ కూడా వాళ్ళు వాగ్దానం చేయడం లేదు. ఓకే. ఆర్టీసీలో దాదాపుగా 35, 36, 38 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ ఉండదు, మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత జీతం రాదు. వాళ్ళు ఏ విధంగా బతకాలనేది, ఏ విధంగా బతుకుతారు, పిల్లలు సెటిల్ కాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది, పిల్లలు చూడకపోతే రిటైర్డ్ అయిన భార్యాభర్తలు ఏ విధంగా బతకాలనేది మా మేనేజ్మెంట్ కు పట్టింపు లేదు. ఎంతసేపు వాళ్ళ సౌలభ్యాలు చూస్తారు, కార్పొరేషన్ ఇంకా దీన్ని ఏ విధంగా పెద్దగా చేయాలి, ఉన్న కార్మికులను ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, ఇదే ఆలోచన చేస్తారు తప్ప కార్మికులకు రావాల్సిన బకాయిలు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన సౌలభ్యాలు మాత్రము, వెల్ఫేర్ మాత్రం పెద్దగా ఆలోచన చేయరు. ఆర్టీసీలో ఇది ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే అధికారులు ఇది ఇప్పుడు కాదు, గత నుంచి కూడా ఉన్న హయ్యర్ ఆఫీసర్స్ ఉండి ఇదే తలనొప్పి. ఆఫీసర్స్ ఎంతసేపు యూనియన్లు కొట్టాడాలి, యూనియన్లు వాటి మీద ఫోకస్ చేసి గట్టిగా పట్టుబడితే తప్ప వీళ్ళు ఏనాడు కూడా చేసే పరిస్థితి ఉండదు అధికారులకు. దాని వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఓకే. కార్మికులను రిటైర్డ్ అయినప్పుడు కనీసము వాళ్లకు ఆర్టీసీలో పెన్షన్ ఉండదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఆ రిటైర్డ్ అయిన అధికారులు కూడా మళ్ళీ ఇవాళ వచ్చి ధర్నాలో కూర్చున్నారు. కొంతమంది అధికారులు కూడా ధర్నాకు వచ్చి రావడం జరిగింది. ఓకే, ధర్నాలో పాల్గొన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు. కానీ ఉన్న సర్వీస్ లో ఉన్న అధికారులకు అది పట్టింపు ఉండదు. అదే ఒకటి, మా దగ్గర డబ్బులు లేవు అని అంటారు. డబ్బులు లేకుంటే ఎక్కడికి పోయినాయి,
మరి ప్రభుత్వం దగ్గర మీరు ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టారు? ప్రభుత్వం దగ్గర రావాల్సిన డబ్బులు తీసుకురారు. అంటే ధర్నాలతోనే సాధ్యమా? అంటే కలిసి అడిగి వినతి పత్రాలు కావచ్చు ఆర్టీసీ ఎన్నో ఎండీకి. చేశారు వాళ్ళు, ఎన్నో చేశారు. రిటైర్డ్ అయిన సంఘం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకటి ఉంది, సంఘం ఉంది వాళ్ళకు కూడా. సంఘం అంటే రిజిస్టర్ కాదు, రిటైర్డ్ ఉద్యోగస్తుల అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఇప్పటికీ ఎన్నో వినతి పత్రాలు వస్తున్నారు. పాత ఎండిని సత్యనారాయణ గారిని కలవడం జరిగింది, ఇప్పుడున్న నాగిరెడ్డి గారిని కలవడం జరిగింది. చూస్తాం చేస్తామే తప్ప నిర్దిష్టమైన హామీ ఇవ్వడం లేదు, వాళ్ళకి ఇవ్వడం లేదు, ఆ డబ్బులు ఇవ్వడం లేదు. వాళ్ళు విసిగి వేసారే ఇవాళ భారీ ఎత్తున నిర్ణయం తీసుకోవడం జరిగింది. చెల్లో బస్భవన్ కార్యక్రమం పెట్టి ఒక రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఓకే, కానీ ప్రభుత్వం నుంచి స్పందన అయితే లేదు. ఓకే, మీ ఏదైతే ఆర్పిఎస్ 2021కి సంబంధించినటువంటి ఏదైతే 11% బెనిఫిట్స్ ఉన్నాయో అవి త్వరలో అమలు కాబోతున్నా అనేది మంత్రి ఆర్టీసీ ఏదైతే రవాణా శాఖ మంత్రి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూస్తారు ఈ అంశం పైన? ఇది అగ్రిమెంటే కదండి. జూన్ సాలరీ జూలై 1st వచ్చే సాలరీలో ఇస్తామని వాళ్ళు ఆ రోజే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి ఆర్టీసీ తదనంతరము అగ్రిమెంట్ లో జరిగింది, ఇంప్లిమెంట్ అవుతుంది, అది ఇది ఒకటే. మిగతా అంశాల మీద ఇంకా పెండింగే ఉంది. మిగతా అంశాలు ఏవి కూడా మేనేజ్మెంట్ ఇంకా మిగతా 32 డిమాండ్లలో ఈ ఒక్క డిమాండ్, ఇంకా రెండవది ఏంటంటే హైదరాబాద్ సిటీ నుంచి డ్రైవర్ మెకానిక్లను ట్రాన్స్ఫర్ చెయ్యము అని ఒకటి చెప్పారు, అదొకటి ఆగింది. ఇది రెండవది. అంతే. మిగతా అంశాలు ఏవి కూడా మేనేజ్మెంట్ నుంచి సానుకూలంగా రాలేదు. ఇప్పటికీ చర్చలలోనే ఉన్నాయి, అసంపూర్తిగానే ఉన్నాయి చర్చలు. ఇంకా ఇప్పటికి రెండు సార్లు ఉన్న జేఏసీ అంటే ఆర్టీసీలో ఉన్న సంఘాలతోటి 2 సార్లు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లలో ఇప్పటికి కూడా క్లియర్ గా ఏది కూడా ఒక ఒప్పందానికి రాలేదు. ఇంకొక మీటింగ్ రేపు శనివారం రోజు ఉంది, 20వ తారీఖు నాడు ఇంకొక మీటింగ్ ఉంది, ఫైనల్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో మిగతా అంశాల మీద ఒక కొలిక్కు వచ్చి ఒక అగ్రిమెంట్ రూపకంగా పేపర్ బయటకు వస్తే తప్ప కార్మికులు నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ. ఇంకో అంశము శంకరన్న ఏదైతే సూసైడ్ చేసుకున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగి శంకరన్న కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలిసింది. దాంతోపాటు మీ ఆర్టీసీలో ఉన్న కొంతమంది నేతలు కూడా డొనేషన్ ద్వారా ఇస్తారనేది వార్త వినిపించింది. అసలు ఏంటి అది ఎక్కడి వరకు ముందుకెళ్ళింది అనేది అనుకోవచ్చు? అది తను ప్రకటించారు ₹1 కోటి ఎగ్జిబిషన్. కానీ కార్మికుల నుంచి ప్రతి ఒక్కరు ఒక ఉద్యోగి నుంచి ₹300 రికవర్ చేసి సాలరీ రికవర్ చేసి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము జేఏసీగా కానీ ఇతర సంఘాలు కూడా అన్ని సంఘాలు కూడా అందరు ఒప్పుకోవడం జరిగింది. అయితే గతంలో పోయిన నెలలో అందరి దగ్గర వసూలు కాలేదు, అవి చేయలేదు. కొంతమంది ఏంటంటే ఇది కూడా మిస్కమ్యూనికేషనే. మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత చేయకుండా యూనియన్లే చేస్తాయని, యూనియన్లే లేవు డిపోలా అనేది ఒకటి ఉంటది. యూనియన్లే చేస్తాయని మీరు చేయలేదా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. మాకేమో నిర్దిష్టంగా మీరు చెయ్యండి అని చెప్పలేదు. కొన్ని డిపోలలో వాళ్ళే చేయడం జరిగింది, కొన్ని డిపోలలో మేము ఇన్సైడ్ చేసుకొని చెయ్యండి మీరని మా డిపో కమిటీలను డిపో సెక్రటరీలను చేయడం జరిగింది. అంటే ఒక 8,000 మంది మిస్ అయింది. 8,000 మంది మిస్ అయిందంటే ఒక 24 లక్షలు పోయినట్టే కదా. అవును. అందుకొరకు మళ్ళీ మేము జేఏసీగా పోయిన మీటింగ్ లో ఎండి గారిని అంటే ఈడీ రిక్వెస్ట్ చేయడం లేదు, ఎండి గారికి పెట్టుకుంటే ఎండి గారు ఓకే అని చెప్పారు. ఇప్పటికైతే ఆ సర్క్యులర్ అయితే ఇవ్వలేదు ఇంకా. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా ఎందుకు జాప్యం జరిగింది? మంత్రిని కావచ్చు సంబంధిత అధికారులను అడిగితే ఏం చెప్తా ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించి? మేమైతే ఇప్పుడు మంత్రి గారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మాదే మంత్రి గారు మాట తప్పుతున్నారు. మాట తప్పుతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి, రవాణా శాఖ మంత్రి గారు చేసేది ఒకటి ఉన్నది. ముఖ్యమంత్రి గారే మీకు విలీనం కావాలన్నా యూనియన్ కావాలన్నా ఎన్నికలు కావాలనంటే మేము విలీనం కావాలని ఉన్న సంఘాలని రాసిచ్చిన తర్వాత రవాణా శాఖ మంత్రి గారు దాని లేదు అట్లా కుదరదు, ఫస్ట్ ఎన్నికలే పెడతామని ఆయన ఎన్నికల్లో ఒక కమిషనర్ నియమించడం జరిగింది. అది ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంత్రి గారికి మాకు ఇంకా మేము వెళ్ళి ఇంకా మంత్రి గారిని అయితే ఆ విషయం గురించి ఏం అడగలేదు ఇంకా. ఓకే అయితే అసలు ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకోవచ్చు ఈ ప్రభుత్వంలో విలీనం చేసే అంశం సంబంధించి ఆర్టీసీని ఇన్ని రోజుల నుంచి? అంటే ఇది గవర్నమెంట్ ఏంటంటే దీన్ని డ్రాగన్ చేయాలని చూస్తుంది. అందరు రిటైర్డ్ అయిపోతున్నారు, ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు ప్రతి నెలలో పోయిన నెల 240 మంది, ఈ నెలలో దాదాపుగా 400 పైచిలుకున్నారని తెలుస్తున్నది. ఇట్లా కార్మికులంతా రిటైర్డ్ అవుతున్నారు. దాని వల్ల నష్టం జరుగుతుందని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నా కూడా మంత్రి గారు ఆయన అయితే సీరియస్ గా తీసుకోవట్లేదు దాన్ని.
విలీనం గురించి సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎన్నికలు పెడతాము, గెలిచిన యూనియన్ తోటి అగ్రిమెంట్ చేస్తామని అంటే ఇది కాలయాపనే తప్ప ఇదేదో త్వరితగతిన చేసి మనము ఒప్పుకున్న ఒప్పందాన్ని తొందరగా అమలు చేస్తామని మంత్రి గారికి అయితే లేదు. దాని మీద ఏం చేయాలనేది మళ్ళీ కార్మికుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది. మేము కూడా ఏం చేయాలనేది జేఏసీగా. సరే, ఓవరాల్గా ఇవాళ ప్రభుత్వము ఆర్టీసీ యూనియన్లకు కావచ్చు, ఆర్టీసీ ఎంప్లాయీలకు కావచ్చు ఇచ్చినటువంటి హామీ మర్చిపోయిందనేదే క్లియర్గా కానుస్తూ ఉన్నది. లేకపోతే దాదాపు నెల రోజుల పైన కూడా గడుస్తూ ఉన్న ఆ ఇష్యూ జరిగి డ్రైవర్ చనిపోయి కూడా ఆ తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కూడా ఈ సమ్మెని విరమించుకొని కూడా దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తూ ఉంది. 1-2 నెలలు అవుతుంది అనుకుంటా. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంది ఈ అంశం గురించి ముందుకు పోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇట్లాంటి జేఏసీ నాయకులంతా కూడా వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా సరైన స్పందన రావట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు జేఏసీ నాయకులంతా కూడా. అంటే మరో సమ్మెకి దిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది కమలాకర్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు, ఆర్టీసీ జేఏసీ నాయకుడు. మరి ఇట్లానే ఇదే దానికి దారితీస్తే ఎలా ఉండబోతుంది? అసలు తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కువయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఒకసారి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు, ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నాడు. అదేవిధంగా కమిటీలు ఏర్పాటు చేసుకోలేదు, ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడుకొని రండి అని మీరు చెప్పినప్పుడు మీరు డైరెక్ట్గా మాకు ముందుగా ఆర్టీసీని విలీనం చేయాలనే దాని మీద నాయకులంతా కూడా ఏకదాటిగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది? ఇక్కడ మంత్రి ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది చెప్తా ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడే వర్షన్ వేరే ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఈ మంత్రి దగ్గర నుంచి, అధికారుల నుంచి ఇక్కడ ఏదైనా జాప్యం జరుగుతూ ఉందా అనే దాని మీద వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ భారీ ఎత్తున రిటైర్ అయినటువంటి వారు బెనిఫిట్స్ రాలేదంటూ కూడా రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బస్ భవన్ దగ్గర కూడా. అంటే ఇదంతా కూడా రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది. అంటే ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక పార్టీ, థర్డ్ పార్టీగా పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటే రేపు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. రేపు ప్రజలు కూడా అరే వారికి అంత అన్యాయం జరిగిందనే దాని మీద కూడా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది కదా. నేను చెప్పేదంతా ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఆ జీవితాలను ఆదుకోండి. ఆర్టీసీ ఉద్యోగులకి వారు చేసేటటువంటి ఆ వర్క్ విషయంలో ఎంత బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. వారు ఇచ్చే వేతనాలు తక్కువనే ఉంటుంది, వారికి దాంతోపాటు పై అధికారుల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది, అదేవిధంగా శ్రమ దోపిడీ కూడా జరుగుతుంది అనేది వారు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ ఇబ్బందులతోని ఇటు ఆర్టీసీని ఇటు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు మహిళా ఫ్రీ బస్సుకు సంబంధించి మాట్లాడితే, ఫ్రీ బస్సుకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో అన్ని ఆ జిల్లాలకు సంబంధించి కూడా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉన్నది ప్రభుత్వం. చాలా గొప్పగా చెప్తుంది కదా. దానికి కర్త కర్మ క్రియ ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులే. ఆ సంస్థనే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. ఒకవేళ వాళ్ళు గతంలో సమ్మె చేసినట్టుగా మేము చెయ్యము కాదు అని అంటే పరిస్థితులు ఎట్లాంటి దానికి దారితీస్తాయనేది ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు మరో నిరసనకి, మరో సమ్మెకి దారి తీయకముందే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే రేపటి నాడు ప్రభుత్వాలని కూల్చేసే పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తున్న నుండి మీ పొలిటిక్ మీడియా. థ్యాంక్ యూ.